వెల్కమ్ టు నవత టీవీ. ఈ రోజు మనం అశోక్ నగర్ లో వినాయక్ నగర్ లో ఉండేటటువంటి రాఘవి జ్యువెలర్ షాప్ లో ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఉన్నానంటే ప్రస్తుతం బంగారం రేటు, వెండి రేటు విపరీతమైనటువంటి స్థాయిలో పెరుగుతుంది. దానికి ఏంటంటే ప్రజలు అంటే సామాన్య ప్రజలు అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులు తీసుకునే పరిస్థితుల్లో ప్రెసెంట్ సిచ్యువేషన్ లేదు. సో దాంట్లో కూడా బంగారంలో ఎన్నో రకాల మోసాలు ప్రతి షాప్లలోనే కనిపిస్తూ ఉన్నాయి. సో బంగారాన్ని ఏ విధంగా తీసుకోవాలి ప్రజలు, అసలు బంగారంలో ఉండేటటువంటి నాణ్యతలు ఎటువంటివి? సో పెద్ద పెద్ద షోరూమ్స్ లో జ్యువెలర్స్ లోని చాలా రకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. సో ఇటువంటి అవగాహన నేపథ్యంలో మనం ఇక్కడ రాఘవి జ్యువెలరీ షాప్ కి వచ్చాము. సో రాఘవి జ్యువెలరీ అధినేత అయినటువంటి హర్నాథ్ బాబు గారిని బంగారం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మన ప్రజల అవగాహన గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. సో వెల్కమ్ టు నవత టీవీ. మరి రాఘవి జ్యువెలర్స్ లో ఉన్నాం మనం. ఇక్కడ రాఘవి జ్యువెలర్స్ అధినేత హర్నాథ్ రావు గారితో హర్నాథ్ బాబు గారితో ప్రజలకు గోల్డ్ మీద అవగాహన కల్పించేటటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మోసాలకి పాల్పడకుండా గోల్డ్ ని ఏ విధంగా వాళ్ళు తీసుకోవాలనే అవగాహన కార్యక్రమంలో భాగంగానే రాఘవి జ్యువెలర్స్ అధినేత హర్నాథ్ బాబు గారితో మనం కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హర్నాథ్ బాబు గారు. సో ఈ రోజు మనకి చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ కావచ్చు, వెండి రేట్ కావచ్చు, విపరీతమైన రేట్ తో మనకి ఇప్పుడు నడుస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే ప్రజలు, సామాన్యులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు గోల్డ్ కి దూరం అవుతున్నారు. సో దీని వల్ల మరి మీరేం చెప్పదలుచుకున్నారు? గోల్డ్ రేటు పెరగడానికి మెయిన్ ఇతర దేశాల్లో ఉన్న బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు అవి కొనడం వల్ల ఈ రేటు మామూలుగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ లో రేటు పెరగడానికి కారణం ఇది. రిజర్వ్ బ్యాంకులు కొంటున్నాయి, ప్రతి దేశం తన బంగారాన్ని పెంపొందించుకుంటుంది, అందువల్ల రేటు పెరుగుతుంది. మరి ప్రజలు ఎలా మరి తీసుకోవాలనుకుంటున్నారు? ప్రజలు అత్యవసరమయ్యి పెళ్లిళ్ళకో వాటికో అవసరమైతేనే తీసుకోవాలని నా విజ్ఞప్తి. ఓకే, అంటే ఒక గోల్డ్ జ్యువెలరీ అధినేతగా, రాఘవి జ్యువెలరీ అధినేతగా సామాన్య ప్రజలు ఇన్ కేస్ గోల్డ్ తీసుకోవాలనుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు పెళ్లిళ్ళకి, పేరెంట్ వాళ్ళకి, అంటే ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే పూర్వం రోజుల్లో గోల్డ్ మీదే మొత్తం కార్యక్రమం అంతా నడిచేది. ఒక పెళ్లిళ్ళు కావచ్చు, ఒక శుభకార్యాలు కావచ్చు, ఆడబిడ్డలు ఇంటికి వెళ్ళినా వచ్చినా కూడా ప్రతి సామాన్యుడు కూడా గోల్డ్ తీసుకోవాలి అనుకునేటటువంటి ఒక ఆశతో తీసుకునేవారు, అంటే అప్పుడు రేటు గురించి. మరి ఇప్పుడు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు. కాబట్టి మీరు దీనికి అంటే సామాన్య ప్రజలకి ఎలా తీసుకోవాలనే చిట్కాలు చెప్పగలరు మీరు? చిట్కాలు అనేక ఉన్నాయి, అనేక రూపాల్లో దీన్ని మీరు కొనుక్కోవచ్చు. మంత్లీ స్కీమ్, మంత్లీ ఇంత సేవ్ చేసుకుని మనీ, దాని మా అన్ని షాపుల్లో ఇప్పుడు ఉన్నాయి స్కీములు. మంత్లీ 5,000, 2,000, 3,000 వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు మంత్లీ స్కీమ్. దానివల్ల బెనిఫిట్స్ వాళ్ళకే ఉన్నాయి. ఎందుకంటే రేటు మంత్లీ కూడా ఇప్పుడు రాస్తున్నాం 10,000 మినిమం అనుకోండి, దానికి ఎంత బంగారం వస్తే అంతే రాస్తున్నాం ప్రతి నెల. అదొక అంటే వాళ్ళు సేవ్ అయినట్టు అక్కడ ఆ రేటుకి. ఇలా మంత్లీ స్కీమ్స్ ఉన్నాయి. ఇంకా లేకపోతే మా ఆర్డర్లు ఇచ్చి చేయించుకోవచ్చు. తక్కువ ఒక 10 గ్రాముల ఐటమ్ అనుకోండి, ఇప్పుడు 2 గ్రాములు లైట్ వెయిట్ లో చేస్తున్నాం. 10 గ్రాముల ఐటమ్ ఇప్పుడు 2 గ్రాములు కూడా చేస్తున్నాం, చేయొచ్చు. 2 గ్రామ్స్ లో ఏమున్నాయి మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి? టాప్స్, రింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న లాకెట్లు ఉంటాయి. ఓకే, సామాన్యులకి అందుబాటులో మీరు లైట్ వెయిట్ కూడా తీసుకుంటున్నారు. సో ఇది బాగుంది. మరి పెద్ద పెద్ద షోరూమ్స్, జ్యువెలరీ షాప్స్ కూడా పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే చాలా రకాలైనటువంటి మోసాలకి గురి చేస్తున్నారు సామాన్య ప్రజల్ని. సో వాళ్ళు ఏ సూత్రం ఆధారంగా అంత పెద్ద జ్యువెలరీ షాప్ ని మెయింటైన్ చేసి, ఏ సూత్రం ఆధారంగా ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతున్నారు? మోసం చేయడానికి అన్ని ఐటమ్లో చేయడానికి మోసానికి రావు. కొన్ని ఐటమ్స్ లోనే ఉంటది, అది మోసం చేయొచ్చు. లోపల పెట్టి అది రాగి కానీ, వెండి కానీ అలాంటి పెట్టి చేయొచ్చు. గాజులు లాంటివి, కడాలు లాంటివి, అలాంటి వాటిలో చేయడానికి ఆస్కారం ఉంది ఈ షాప్ లో కూడా. దానికి మా ఎవరి ఇష్టం వాళ్ళది కదా, మనం చెప్పలేము. అంటే అదొక బ్రాండ్ అయిపోతుంది. అంటే బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. అమ్మకానికి వచ్చినప్పుడు లేకపోతే కరిగిచ్చే
చేసినప్పుడే అది బయటకు తెలుస్తుంది. సో కస్టమర్ షాప్ కి, ఒక గోల్డ్ షాప్ కి వచ్చినప్పుడు ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి? గోల్డ్ మీద ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి? ఇది మంచి క్వశ్చన్ అడిగావు. గోల్డ్ అనేది 999 అంటే 24 క్యారెట్ వస్తుంది. దీనిలో 22 క్యారెట్ చేయాలంటే 0.8 గ్రామ్స్ కలుపుతాం. ఏది రాగి, అప్పుడు అది 22 క్యారెట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు రేటు పెరుగుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు 9 క్యారెట్ వరకు తీసుకొచ్చారు. అంటే 22, 20, 18, 16, 14 ఇట్లా 12 క్యారెట్స్ ఇప్పుడు 9 వరకు వచ్చింది. ఇలా ఈ 9 క్యారెట్స్ అనేది బంగారం దాంట్లో 32% మాత్రమే ఉంటుంది. 32% అంటే ఎన్ని మిల్లీగ్రామ్స్ అంటారు? అంటే 10 గ్రాముల్లో 3.5 గ్రాములు ఉంటుంది. అంతే 10 గ్రాములు తీసుకుంటే 3.5 గ్రాములు. సో ఇందులో ఏది బెస్ట్ చాయిస్ అంటారు? అంటే బెస్ట్ చాయిస్ అంటే ఇప్పుడు రేట్ ని బట్టి ఇలా మీరు అన్నట్టు ఇందాక కొనలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగం. అది 9 క్యారెట్స్, 12 క్యారెట్స్, 14 క్యారెట్స్ అనేది ఉపయోగం. అంటే ఇది లైఫ్ టైం గ్యారెంటీ ఉంటది అంటారా? లైఫ్ టైం గ్యారెంటీ అంటే ఇంతే రిటర్న్ వస్తుంది మీకు. ఎంత పెట్టుబడి పెట్టారు అంతే వస్తుంది. అది ఇప్పుడు 22 క్యారెట్ అంటే 916 వస్తుంది కదా, ఇది రూపాయికి 91 పైసా రిటర్న్ వస్తుంది. ఇది రూపాయికి 32 పైసలు వస్తుంది. అంతే పెట్టుబడిని బట్టి వస్తుంది. దాంట్లో ఏమి చేయడానికి హాల్ మార్క్ ఉంటుంది. అన్ని వాటికి కూడా హాల్ మార్క్, 9 క్యారెట్ కూడా హాల్ మార్క్ వేసి ఇస్తారు. హాల్ మార్క్ అంటే దాని మీద ఎంత గోల్డ్ పర్సంటేజ్ ఉందో అదే వేసిస్తారు. హాల్ మార్క్ అంటే ఏదో కాదు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఉంటాయి. అలాంటిది మా దగ్గర గోల్డ్ టెస్టింగ్ మిషన్ ఉంది. ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు హాల్ మార్క్ అనేది మీరు చెప్పింది బాగుంది. హాల్ మార్క్ ప్రతి గోల్డ్ మీద ఉంటుంది. అది మోసం చేసే వాటి మీద కూడా చాలా ఉంది. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, పెద్ద పెద్ద షోరూమ్స్ అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎలా మోసం చేస్తున్నారు కస్టమర్ అంటే, కస్టమర్ గట్టిగా ఉంటే అడిగితేనే అది బయటకు వస్తుంది. సో కస్టమర్ అడిగితే కాదు, అది కరెక్ట్ కరిగించేటప్పుడు లేదా కట్ చేసినప్పుడు అనుమానం వచ్చి కట్ చేసినప్పుడే తెలుస్తుంది. శాంపిల్ చెప్పమంటే ఇప్పుడు మనకు ఒక గాజు ఉందండి, లేకపోతే ఒక నెక్లెస్ ఉంది, దాంట్లో రాగి ఎక్కువ కలుస్తుంది, దాని మీద కూడా 22 క్యారెట్స్ హాల్ మార్క్ పెట్టేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చెప్తారు? 22 క్యారెట్ హాల్ మార్క్ పెడుతున్నారంటే దానిలో ఉన్న పర్సంటేజ్ ఫస్ట్ 916 చేస్తారు, కలిపి చేసి అతుకులు వస్తుంది కదా, అతుకుల ఐటమ్. ఏదైనా శాంపిల్ ఇట్లా చెప్తాం. నెక్లెస్ అది క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు ఐటమ్ చూపిస్తూ చెప్తే మీకు బాగుంటుంది. ఇది మొత్తం జాయింట్స్ తోటి రావాలి ఐటమ్. నెక్లెస్ ఇది నెక్లెస్ చేయాలంటే జాయింట్స్ తోటి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు కేడియం అనేది వచ్చింది, ఒక 10-15 ఏళ్ళ నుంచి ఎక్కువైంది. అంతకుముందు కేడియం లేదు, 20 years బ్యాక్ ఉన్నా గానీ ఎక్కడో కొన్ని చోట్ల ఉండేది. ఇది రాగి వెండి టంకం పెట్టి జాయింట్ చేస్తారు. ఈ రాగి వెండి టంకం ఎంత అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వర్కర్స్. అది అందుకని అది కరిగించినప్పుడు 18 క్యారెట్స్ అట్లా వస్తుంది. ఇంకా తక్కువ కూడా రావచ్చు, 16 క్యారెట్స్ కూడా వస్తుంది. ఒక టంకం ఎక్కువ పెట్టుకున్నారు అనుకో, అది మనం ఏం చేయలేము. అంతకుముందు ఆ పద్ధతి ఉండేది, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. 916 హాల్ మార్క్స్ అని మ్యాక్సిమం పెట్టమనింది. అన్ని షాపుల్లో 6 digit హాల్ మార్క్ కూడా వచ్చింది. మా అన్ని కూడా 6 digit హాల్ మార్క్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ తోటే ఉంటాయి. మా అది సో ఇప్పుడు మనం ఎలా చూస్తామండి, ఇప్పుడు 22 క్యారెట్స్ ఉంది కదా, ఇప్పుడు 22 క్యారెట్స్ ని అంటే దీంట్లో కలిపే లోహంతో కలిపి మనం 22 క్యారెట్స్ చూస్తామా, లేదంటే ఒక గోల్డ్ వరకే 22 క్యారెట్స్ చూస్తామా? గోల్డ్ ఒకటే 22, మిగతాది రాగి ఉంటది. 24 లో అది 8% అదే చెప్పా కదా అక్కడ. 0.8 గ్రామ్స్ కలిసిద్ది. స్టాండర్డ్ కోసం కలుపుతాం, లేకపోతే మెత్తగా ఉంటది. బంగారం చేయడానికి కూడా రాదు వర్కర్స్ కి, అదొక ప్రాబ్లం. ప్లస్ గట్టిగా ఉంటుంది, తొందరగా అరిగిపోద్ది. ప్యూర్ ఐటమ్స్ కొన్ని చేయించుకుంటారు, అవి కడియాల్లాగా ఎప్పుడో వాడుకునే ఐటమ్స్ అంటే చేయించుకోవచ్చు. డైలీ యూజ్ చేసే మటుకు పనికిరావు, వంగిపోతే ఇరిగిపోద్ది, మెత్తగా ఉంటుంది బంగారం. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ గోల్డ్ మనం చేయించుకున్నాం ఆర్డర్ పెట్టి చేయించుకున్నప్పుడు మీరు దీనిలో తరుగుని ఏ విధంగా తీస్తారు? ఇది డిజైన్ బట్టి తరుగు వస్తుంది. 10 గ్రాములకి వర్కర్ కి ఇలా ఇస్తాం, 10 గ్రాములకి 12% నుంచి ఇస్తాం మినిమం. 14 ఐటమ్ డిజైన్ బట్టి తరుగు తీసుకుంటాడు. ఎక్కువ పనితనం ఉంటే ఎక్కువ తీసుకుంటారు, తక్కువ పనితనం ఉంటే తక్కువ తీసుకుంటారు.
సో ఇప్పుడు మేము మీకు గోల్డ్ ఇచ్చాము, మేము ఒక 1 year అయింది. 1 year అయినాక మేము ఒక చైన్ ఇచ్చాము. ఒక చైన్ లో అంటే ఒక 5 grams ఒక 10 grams మీకు చైన్ ఇచ్చాము మేము. దాంట్లో తరుగు మీరు ఏ విధంగా తీస్తారు? అప్పుడు హాల్ మార్క్ 916 ఉన్నది ఉంటే ఓకే, సేమ్ వస్తుంది, సేమ్ ఇస్తాం. వెయిట్ ఇస్తాం. వెయిట్ ఇస్తాం. హాల్ మార్క్ లేకపోతే అది కరిగించి నాన్ కేడియం అనుకో, అది ఎంత వస్తుందో అంత ఇచ్చేస్తాం. ఇలా కరెక్ట్ ఉంది చూపిస్తాం. ఇలా పాము ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు తేలేదు పాము, అది తేవద్దాం. అదే గోల్డ్ టెస్టింగ్ బట్టీలో కరిగించి ఎంత వస్తే అంత పర్సెంటేజ్ ఇస్తాం. అంటే దీంట్లో గోల్డ్ ఎంత వరకు కరిగితే అంత వరకు తీసేసి రిమైనింగ్ ఇస్తారు. ఓకే ఓకే. దెన్ నెక్స్ట్ అప్పుడు ఏంటంటే తరుగు వేయం, నాన్ కేడియం ఐటమ్ తరుగు వేయరు, అప్పుడు వేయం. ఎందుకంటే రాగి పిండి కలిపింది ఉంటది కదా, అదే తరుగు కింద మేము క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది ఇప్పుడు ఎన్ని గ్రాములు ఉందండి? అది 20 grams ఉంది వెయిట్. 20 ఇక్కడ చూపిస్తారు. ఇలా తీసుకో, ప్రతిదీ తీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ వస్తుంది, అక్కడ ఐటమ్ తోటి వస్తుంది. సో ఇది ఇప్పుడు మీరు 27 grams ఉందన్నారు. సో ప్రెసెంట్ ఉన్న గోల్డ్ రేట్ కి మీరు దీన్ని ఎలా చార్జ్ చేస్తారు? దీనికి తరుగు కలుపుతాము, 16% ఉంటుంది మినిమం. దీని తరుగు 16% ఉంటుంది. తక్కువలో తక్కువ అది మా దగ్గర. ఓకే, మీ దగ్గర తక్కువ అండి. ఓకే, బయట 22 ఉంటుంది. ఓకే, బయట పెద్ద షోరూమ్ లో 28, ఖజానా వాటిలో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది తరుగు 16%. పెద్ద షోరూమ్ లో అంటే అన్ని వస్తాయి, జాయిలు కాసు ఇలాంటివి ఉన్నాయి కదా. అంటే పెద్ద షోరూమ్స్ కి మీకు ఏంటి డిఫరెన్స్? వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, అన్ని వేసుకోవాలి కాబట్టి ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. షోరూమ్లు పెద్దగా ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని చార్జీలు గోల్డ్ మీద వేస్తారు. మరి ఎక్కడ వేస్తారు? కస్టమర్ మీద వేస్తారు. తప్పదు. సో మీరు దీన్ని ఎలా చేయించుకునేది ఎవరు? కస్టమరే. సో దీన్ని మీరు ఎలా చేస్తారు? 16% తరుగు వేస్తాం. 16% తరుగు. ఓకే, నెక్స్ట్ మజూరి అవన్నీ ఎట్లా వేస్తారు? అవన్నీ గ్రాములు లెక్క ఉంటుంది. గ్రాముకి 40, 30, 60 అట్లా ఉంటుంది. దీనికి 60 రూపాయలు గ్రామ్ కొట్టారు. దీనికి గ్రాముకి 60 రూపాయలు. 16%. 4 గ్రాములు తరుగు కలుపుతాం దాన్ని. కేడియం హాల్ మార్క్. ఓకే ఓకే, 4 గ్రాములు తరుగు. నీకు వచ్చింది ఇప్పుడు మీ పాయింట్. తరుగు ఎట్లా అన్నావు కదా, ఇప్పుడు ఐటమ్ చేసినందుకు దానికి ఇస్తాం అన్నమాట. ఇది 4 తీసుకుంటారు వర్కర్లు. 4 చేస్తే గానీ ఐటమ్ రాదు. ఒకడు రాళ్ళు బిగిస్తాడు, ఒకడు ఎనామిల్ వేస్తాడు, ఒకడు మొత్తం ఫినిషింగ్ చేస్తాడు. ఓకే, అంటే ఇది స్టోన్ హాల్ మార్క్ ఒకళ్ళు వేస్తారు. అట్లా వీళ్ళందరూ పంచుకోవడానికి ఆ తరుగు. అది సో దీనికి స్టోన్ కూడా కాస్ట్ వేసుకుంటారు. స్టోన్ కాస్ట్ మరి వెయిట్ తీసేస్తాం. వెయిట్ ఎక్కువ ఉంది కదా, 31 grams నుంచి 4 grams స్టోన్స్ ఉన్నాయి. అవి తీసేసి లెక్క చేస్తాం. నెట్ వెయిట్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది చార్జ్ చేస్తున్నారు కదా, మన దగ్గర ఇది ఎంత కాస్ట్? మన షాప్ లో, ఈ షాప్ లో ఎంత కాస్ట్? ఇది 3,80,000 అన్ని కలుపుకొని 3,80,000 అవుతుంది. సో ఇదే ఐటమ్ మనం పెద్ద జ్యువెలరీ షాప్ కి వెళ్తే వాళ్ళు మాక్సిమం అంటే మీ ఆలోచన ప్రకారం ఎంత వేయొచ్చు? ఇంకొక 4-5% ఎక్కువ. అంటే ఎంత చార్జ్? మీ దగ్గర 3 లక్షలు, 3,80,000. 3,80,000 అక్కడ 4 దాకా ఉంటుంది. 4 lakhs వరకు ఉంటుంది. సో షోరూమ్స్ వాళ్ళు చేసేది అన్ని కలుపుకొని ఏంటంటే జనాల్ని పీడించి అమౌంట్ తీసుకుంటున్నారు. అన్ని చార్జెస్, ఏసీ చార్జెస్, ఆ చార్జెస్ పెద్ద షోరూమ్స్ చెప్తున్నది. పెద్ద షోరూమ్ కాదు, చిన్న షోరూమ్ కాదు. అందుకే నేను ఈ ఐటమ్ పెట్టుకోవడానికి రాదు కదా, చేయడానికి ఖర్చు 4 పంచుతుంది. మరి వాళ్ళంతా బతకద్దా చేసిన వాళ్ళు? నీకు శాలరీ ఇవ్వట్లేదండి సార్? అది వదిలేసి మరి ఎట్లా వదిలేస్తాం? నేను పెద్ద నేను ఆ జ్యువెలరీ షాప్ గురించి అంటున్నా, నేను ఇక్కడ గురించి కాదు. ఆ జ్యువెలరీ వాళ్ళు అంటే మీ దగ్గర తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర 4 చెప్తా. ఇది పెట్టుకోవడానికి రాదు. మరి పీడిచ్చి గోల్డ్ రేట్ ఇస్తారు ఎవరైనా. ఇది ఇప్పుడు 1,31,000 ఉన్నావు కదా, 1,31,000 ఇది పెట్టుకోవడానికి రాదు కదా. చేయించుకోవడానికి మరి చేయడానికి వర్కర్లకి ఇవ్వాలి కదా శాలరీస్ అన్ని ఇస్తారు, లేకపోతే తరుగులు లెక్కిస్తారు ఐటమ్ బట్టి. అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఒక పెద్ద కంపెనీ శాలరీస్ ఇచ్చేసి వర్కర్లు పెట్టి చేపిస్తారు. అలా అదొక పద్ధతి. ఇది వర్కర్లకి చేపించి డైరెక్ట్ మేము వర్కర్లకి ఇస్తాం, బంగారం చేపించుకున్నామంటే ఇది ఒక పద్ధతి. సో ఫైనల్ గా ఏంటంటే వర్కర్ కూడా వచ్చాడు, వర్కర్ని అడుగుతా ఉన్నా.
అడుగుదాం. సో ఫైనల్ గా ఏంటంటే పెద్ద షోరూమ్స్ లో ఆ రేట్ ఉంటుందా అంటే అన్ని వేసి నీకు ఇంకా అదే నేను చెప్తున్నా కొంచెం కావాలంటే చెప్పిన వీటిలో రాళ్ళ వీటిలో ఏమైనా చేయొచ్చు. ఓకే ఇప్పుడు అర్థమైందా? 4 గ్రాములు రాళ్ళు ఉంటే 2 గ్రాములు తీసేయచ్చు. ఓకే అదొక పాయింట్. ఓకే 4 గ్రాములు స్టోన్స్ ఉంటే 2 గ్రాములు తీసేయచ్చు. ఓకే ఇప్పుడు అర్థమైంది. ఓకే 4 గ్రాములు తీయాల్సిన దగ్గర 2 గ్రాములు తీస్తారు. అదొక మోసం. నువ్వు అడిగిన దానికి మోసాలు దానికి చెప్తున్నాను, అన్ని చెప్తాను. అదే చెప్పండి, ఎందుకంటే జనాలకి గోల్డ్ మీద ఏంటంటే అవగాహన. అన్ని షాపులు చేస్తారని లేదు, అన్ని షాపులు చేయరు. చేయదలుచుకున్న ఏది మెయింటైన్ కాక అలాంటి షాపులు చేస్తే చేయొచ్చు, అలా చేయొచ్చు. కానీ మోసం దీనిలో ఇంకా వేరే ఏం లేదు. పెడతానికి ప్లాస్టిక్ అవి లేవు. ఎక్కడ పెడతాం? అదే మీద క్వాలిటీ చెక్ చేయొచ్చా? చేయొచ్చు. నరారి స్వప్న నువ్వు ఒకసారి ఇది మనం క్వాలిటీ చెక్ చేద్దాం. క్లియర్ గా అంతా నీట్ గా చూపించు మొత్తం నిదానంగా. 2 విధాలు వచ్చేవాళ్ళు, మాకు ఉపయోగం, మీ టీవీకి ఉపయోగం, నీకు ఉపయోగం ఏమవుతుందో. ఈసారి ఏమైనా ఇస్తే మంచి వచ్చి కొనుక్కో. సో ఇప్పుడు అది క్వాలిటీ చెక్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. మీరు వెళ్ళిపోతారు. ప్యూరిటీ చెక్ చేస్తున్నారు. ఇక్కడ ప్యూరిటీ మిషన్ కూడా ఉంది, చూడండి ఒకసారి. తెలీదు అందుకే పెడతాగా. ఇప్పుడు కూడా కొంతమంది 10% తెలుసు. ఇక్కడ మనకి గోల్డ్ చెకింగ్, క్వాలిటీ చెకింగ్, ప్యూరిటీ చెకింగ్ అనేటువంటిది అక్కడ చేస్తున్నారు రాఘవి జ్యువెలర్స్ లో. గోల్డ్ ఎంత ప్యూరిటీ ఉందన్నది కూడా చూపిస్తున్నారు అక్కడ. అసలు ఇంత ఈ ఐటమ్ ని ఎన్ని గ్రామ్స్ అన్నారు? ఇదిగో ఇక్కడ మనకి ప్లేట్ ఉంది కదా, ఇది ఎన్ని గ్రామ్స్ అన్నారు? 28. సో ఇది 28 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ నెక్లెస్. సో దీన్ని ఇక్కడ రాఘవి జ్యువెలర్స్ వాళ్ళది ఐటమ్. ఇక్కడ ప్యూర్ గోల్డ్ చెకింగ్, క్వాలిటీ చెకింగ్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చూడండి. గోద్రేజ్ వాళ్ళది టెస్టింగ్ మిషన్, గోల్డ్ టెస్టింగ్ మిషన్. సో ఇదంతా ఏంటంటే గోల్డ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బంగారం కొనుగోలు చేసేటప్పుడు మోసపోకూడదనే ఉద్దేశంతో మనం ఇక్కడ వినాయక నగర్ లో ఉండేటటువంటి గోల్డ్ జ్యువెలరీ షాప్ కి వచ్చి మనం వివరాలు కనుక్కోవడం జరుగుతున్నది. రాఘవి జ్యువెలరీ అధినేత అయినటువంటి హర్నాథ్ బాబు గారిని. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ చెకింగ్ జరుగుతుంది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి ఇప్పుడు అందులో ఐటమ్ పెట్టినప్పుడు మనకి స్క్రీన్ కనిపిస్తుంటది, కెమెరా ఉంటుంది. అది స్క్రీనా? అదేనా? ఇది మనకి స్క్రోల్ అవుతా ఉంటది. ఓకే ప్యూరిటీ టెస్టింగ్ ఇప్పుడు అవుతూ ఉంటుంది. ఓకే ఇక్కడ మనకి ప్యూరిటీ టెస్ట్ అవుతుందండి. చూడండి, అది స్కాన్ అన్నట్టు మనకి స్కాన్ చేస్తుంది. సో ఆ మెషిన్ లో పెట్టిన గోల్డ్ ని అక్కడ స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన వెంటనే అక్కడ చెకింగ్ అయిన వెంటనే మనకి స్క్రీన్ లో కనిపిస్తుంది. ఇదిగో మనకి ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్నమెంట్ ఇక్కడ పెట్టాం కదా. ఓకే ఇది మనకి 91.6% వస్తే మనకి అక్కడ చూసారా మనకి ఐటమ్ కనిపిస్తుంది కింద. ఇక్కడ జూమ్ చేయండి, ఇది ఐటమ్, అది ఐటమ్ కనిపిస్తుంది మనకి. ఓకే గోల్డ్ ప్యూరిటీ చెక్ అయిపోయిందండి. ఇది మనకి 91.6 రావాలి కదండి. ఇక్కడ ఎంత ఉంది? 91.847 ఉంది. అంటే మనకి 22 క్యారెట్ కి ఎక్కువే. మనకి 916 కన్నా 9165 ఉన్న హాల్ మార్క్ పాస్ అవ్వదు. అందుకని ఏంటంటే మన వాళ్ళు కొంచెం ఎక్కువ పెడతారు. అప్పుడు 22.05 క్యారెట్. ఓకే ఇప్పుడు అది ఎంత ఉంది? 22.05 క్యారెట్ ఓన్లీ గోల్డ్. ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గోల్డ్ ఎంత వచ్చిందంటే 22.05 ప్యూర్ గోల్డ్ వచ్చింది మనకి ఇక్కడ. కేడియం విత్ కేడియం. మనకి ఇది ఫామ్ కూడా తీసుకోవచ్చు. ఓకే దీనికి సంబంధించి ప్యూరిటీ చెకింగ్ ఫామ్ కూడా ఇక్కడ ఫామ్ కూడా తీసిస్తారు, ఎంత ఉంది గోల్డ్ అనేటువంటిది. ఇప్పుడు మనకి అది ఫామ్ వస్తుంది బయటకి. ఫామ్ వస్తుంది. అందులో మనకి
916 వరకు కేడియం ఉంది, మిగిలింది ఏం కలిసింది అనే డీటెయిల్స్ ఫుల్ ఉంటాయి. ఓకే ఓకే చెప్పండి. వాళ్ళ డీటెయిల్స్ వేరే కస్టమర్ మనకు వస్తారు కదా, మేము వాళ్ళకి ఇది ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళది ఐటమ్ వెయిట్, కస్టమర్ నేమ్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, అందులో ఎంత గోల్డ్ ఉంది, ఎంత వేరే ఐటమ్ కలిసింది, స్టోన్ వెయిట్ ఎంత ఉంది అన్నది కూడా టోటల్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. బిల్ లో డీటెయిల్స్ వచ్చేసాయి. ఇది ఓన్లీ ఇప్పుడు మనకు ప్రింట్ వస్తుంది. సో మనకు అలా ప్రింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఆర్నమెంట్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇది 28 grams, ఇది 91.85% గోల్డ్. మిగిలిన మనకి సిల్వర్ ఏం మిక్స్ అయింది ఏంటి. ఇప్పుడు కాఫర్ వచ్చేసి 8.15% యాడ్ అయింది అన్నట్టు. మనకి 999 కదా ప్యూర్ సిల్వర్. ఇది 916 అన్నప్పుడు మిగిలింది ఏమి యాడ్ అయింది కూడా ఇందులో వచ్చేసి. ఒక కాపర్ తప్ప రిమైనింగ్ అంతా జీరో ఉన్నాయి. ఓకే నైస్. ఇది ఒక గోల్డ్ ప్యూర్ క్వాలిటీ చెక్. ఇది మనం ఇందులో చూసుకున్నట్లయితే 28 grams గోల్డ్ మనం చెక్ చేస్తే మనకి గోల్డ్ వచ్చేసి 91.85%, 22.4 క్యారెట్ గోల్డ్. ఇది ఇందులో మనకి ఇక్కడ కలిసింది కాపర్ 8.15% వరకు దీంట్లో కలిసింది. ఇది ప్యూరిటీ చెక్. సో గోల్డ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ మీరు గోల్డ్ తీసుకునేటప్పుడు ఏంటంటే క్వాలిటీ చెక్ చేయండి. ప్యూరిటీ చెక్ చేసిన తర్వాతనే మీరు గోల్డ్ కి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అడుగుదాం. హాల్ మార్క్ ఎయిడ్. అవును, 91.5 వచ్చినా కానీ హాల్ మార్క్ ఎయిడ్. ఓకే, అదొక పాయింట్ ఉంది. ఇలా ఉంది కదా, చూపిస్తా. 22 క్యారెట్ అంటే 91.6 రావాలి. 91 మేము ఎక్కువ పెడతాం, ఎందుకంటే హాల్ మార్క్ వేయడానికి అంత ఉండాలి. ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే హాల్ మార్క్ పాస్ అవ్వదు, ఎయిడ్. ఒకవేళ తీసుకెళ్లి ఏమన్నా కట్ చేస్తాడు, కట్ చేసి మళ్ళీ చేసుకుని రా అంటాడు ఐటమ్ మొత్తాన్ని. ఇది ఒక పాయింట్ మెయిన్. సో ఇంకా ఎక్స్ట్రాగా మీదే పెడతా, అందుకని ఎట్లా పెడతాం, అది ఒక పాయింట్. అది సో ఇప్పుడు అది మనకి 91.85% గోల్డ్ రావాలంటే ఎక్స్ట్రాగా వాళ్ళు ఇంకొక గ్రామ్ కలుపుకొని పాయింట్ ఎక్కువ పెడతాం, ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకొని వాళ్ళు చేస్తారంట. సో మనకి ఇక్కడ కంప్లీట్ గా గోల్డ్ పిక్చర్ అనేటువంటిది తెలిసిపోయింది. సో కస్టమర్స్ కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఒక్కసారి మరొకసారి చెప్పండి. తర్వాత మనం సిల్వర్ గురించి డిస్కషన్ చేద్దాం. కస్టమర్స్ ఇప్పుడు ఏమంటే చూసుకుంటున్నారు, అన్ని షాపుల్లో వాల్యూ వేసుకొని వస్తున్నారు. ఎక్కడ ఎంత వాల్యూ అనేది చెప్తున్నారు, నా అడ్వర్టైజ్ చేస్తున్నారు వాళ్ళందరూ. దాన్ని బట్టి వాళ్ళు ఇక మన దగ్గర ఏదన్నా అడిగితే తగ్గించేస్తున్నాం, 1% 2% తగ్గించేస్తున్నాం. ఎక్కువ ఎందుకు ఇస్తారు, ఎవరు కస్టమర్లు ఎందుకు ఇస్తారు, ఎంత తగ్గిస్తావు తగ్గించు నీ ఓపిక అని అడుగుతున్నారు. అది సో ఇందులో కూడా బార్గెనింగ్స్ ఉంటాయండి. బార్గెనింగ్స్ ఉంటాయి కానీ మాకు గిట్టుబాటు అయితే ఇస్తాం. వాళ్ళు అడిగిన దానికి రీజనబుల్ గా బార్గింగ్ అడిగితే ఓకే. అది మేకింగ్ చార్జీలో 50% అలా పెడుతున్నాం. రెగ్యులర్ కస్టమర్స్ కి కొంచెం పర్సంటేజ్ తగ్గించేసి ఇస్తాం, 1% 2% తగ్గించేస్తాం. రెగ్యులర్ 30 years అయింది, అందుకని ఇప్పుడు 30 years నుంచి వచ్చే వాళ్ళకి మా కంటిన్యూ మా దగ్గర బయటకు వెళ్ళకుండా ఉంటారు, అందుకని ఇస్తున్నాం అన్నమాట. బయట కూడా చెక్ చేసుకొని వస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఎక్కువ చెప్పాను అంటారు, కానీ మీరు కనుక్కొని రమ్మని అంటాం. ఎస్టిమేషన్ తెమ్మంటాం, నోటితో చెప్పింది కాదు. నోటితో చెప్తే ఎలా నమ్ముతాం మేము? అందుకని వాళ్ళు రాసిస్తారు ఎస్టిమేషన్. ఎవరైనా రాసిస్తాం, మేము రాసిస్తాం కదా, అలా రాసిస్తాం. వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం, ఇక సర్వీస్ చూసుకుంటారు. సో ఇక్కడ ఒక గోల్డ్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మనకి. సో ఇప్పుడు మనం వెండి విషయానికి వచ్చేద్దాం సార్. మరి వెండి ఇప్పుడు కేజీ 2 లక్షలకి పెరిగింది. సో ఇప్పుడు సామాన్యుడు బంగారం కొనకపోయినా వెండి ఆప్షన్ ఉంది కదా అని చెప్పి సంతోషపడేవాడు. మరి ఇప్పుడు వెండి కూడా
అదే రేంజ్ లో పెరుగుతుంది కదా మరి. గోల్డ్ తులం అంటే చిన్న ముక్క వస్తుంది, అందుకోసం వెండి కేజీ అయితే ఇంత వస్తుందని అందరూ వెండి మీద పడ్డారు. ఒకప్పుడు పడ్డాయి ఇది చెప్పొచ్చు ఏం కాదు. ఇప్పుడు వెండి ఎక్కువ వస్తుంది, రేట్ ఎక్కువ పెరుగుతుంది, మళ్ళీ గోల్డ్ కన్నా ఎక్కువ ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇది 10,000 పెరిగితే అది 30,000 పెరుగుతుంది తులానికి కేజీకి. ఇప్పుడు తులం వెండి ఎంత ఉంది అంటారు? తులం వెండి ఇప్పుడు 2,000 దాటిపోయింది. 2,000 దాటింది. సో దీన్ని వెండి కూడా కొనుక్కోలేని పరిస్థితి కూడా వచ్చేసిన జనాలకి మీరేం చెప్తారు? పెళ్లిళ్ళలో వాటిల్లో అంటే ఎక్కువ బంగారం వాడతారు, వెండి తక్కువ వాడతారు. వెండి తక్కువ వాడతారు కాబట్టి ఇక వెండి కూడా దాన్ని బట్టి వాళ్ళు ఎంత తక్కువలో అంటే అంత లైట్ వెయిట్ లో వచ్చినాయి. వెండిలో కూడా లైట్ వెయిట్ వచ్చింది. ఇంత ముందు 2 తులాలు చేసేవాళ్ళం, ఎవరితో తులంలోకి వచ్చినాయి. 3 తులాలు చేసే ఐటమ్ తులంలోకి వచ్చింది. వెయిట్ లైట్ వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సిల్వర్ దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సిల్వర్ ఏవైతే మనం ఆర్నమెంట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతే గృహ ప్రవేశాలకి లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్లే వాళ్ళకి ఏంటంటే చక్కగా ఇచ్చేసే ప్యాక్ చేసుకుని ఇచ్చేసే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు ఎక్కువ. బంగారం ఏంటంటే ఒక మోస్తరుగా ఎంత వరకు ఉంటే అంతవరకు తీసుకుంటారు. బట్ వెండి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్లీగా ఉంటది. ప్రతి ఒక్కరికి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ధనిక వ్యక్తుల వరకు కూడా అది ఫ్రెండ్లీ ఐటమ్ లాగా అయిపోయింది. బట్ ఇప్పుడు మనకి దీంట్లో ఉన్నట్టే దాంట్లో కూడా ఏమన్నా స్కీమ్స్ లాంటివి ఉన్నాయా? స్కీమ్ లో ఏదంటే అది ఆప్షన్ ఉన్నది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ డబ్బులు కదా, వాళ్ళకి ఏది కావాలంటే అది సర్వీస్ చేస్తాం. వెండి బంగారం లాస్ట్ వరకు ఇదే తీసుకోవాలని లేదు. మిగతా చోట్ల ఉన్న వాటిలో తీసుకోమని టాక్ వచ్చింది ఈ రేట్లు పెరగటం వల్ల. మీరు రెడీగా కావాలంటే ఉన్న వాటిలో తీసుకోండి అలా, కానీ మేము అలా ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఏది కావాలో కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ చేయడానికే మాక్సిమం ట్రై చేస్తాం. అంటే వెండిలో కూడా కస్టమైజ్డ్ ఉంటాయి, ఆర్డర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనకు ఆ కుంది తీసుకుందాం. ఆ కుంది ఎన్ని గ్రామ్స్ ఉంటది, ఎన్ని తులాలు ఉంటది? తీసుకురామ్మా, ఒక శాంపిల్ కవర్ తీసుకురా. ఒక పళ్ళెము, ఒక ప్లేట్. బాగుందా? బాగున్నాయి. సో ఇక్కడ మనం సిల్వర్ వనాన్ని చూసుకున్నాం. ఇది ఎక్కువగా శుభకార్యాలకి, పెళ్లిళ్ళకి ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్. సో రిటర్న్ గిఫ్ట్ గా కూడా సిల్వర్ ఐటమ్స్ బాగా ఫ్రెండ్లీ ఐటమ్ అందరికి కూడా. సో ఇప్పుడు మనకి కేజీ 2 లక్షలు పెరిగింది కాబట్టి ఒకసారి ఇది ఎంత ఉంది, ఎంత కొనుక్కోవచ్చు ఏంటన్నది ఒకసారి మనం దీన్ని కూడా చూద్దాం. ఇది 800 గ్రాములు ఉంది వెయిట్. 800 గ్రాముల వెయిట్. 800 ఇంటూ 195 ఉంది ప్రస్తుతం రేటు, ఆర్నమెంట్ రేట్. అది 1,60,000 అవుతుంది. ఇది 1,60,000. సో ఇది ఒక్కటే 1,60,000 అంట. నోట్ లెక్కే. 16. సో దీంట్లో గోల్డ్ లో ఉన్నటువంటి దరుగులు మజర ఏం ఉండవు, ఇంకా డైరెక్ట్ రేట్ రెగ్యులర్ ఐటమ్ ఇది. కేడియం 916 92.5 హాల్ మార్క్ ఉంటుంది సిల్వర్ కూడా. అది ఇంకా ప్రజల్లోకి అంత ప్రాచుర్యం రాలేదు. సిల్వర్ ఏంటంటే ఫ్రెండ్లీ ఐటమ్ కాబట్టి సిల్వర్ అంటే ఇంకా ఏదో ఏ డిజైన్ అయినా వాళ్ళు తీసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కూడా చేసింది. 92.5 హాల్ మార్క్ కావాలని చేసింది. అది ఇంకా అమల్లోకి రాలేదు. వాళ్ళు పార్లమెంట్ లో ఇంకా పాస్ చేయలే. అమల్లోకి వస్తే మాత్రం ఓకే. సో చుక్కలు అంటున్నాయి, ఆకాశాల హద్దులు దాటుతున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితిలో లేరు. కాబట్టి మీకు తెలిసినటువంటి మంచి గోల్డ్ షాప్ లో కూడా స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ పెట్టి మెయింటైన్ చేసుకోవచ్చు అంటున్నారు హరినాథ్ బాబు గారు. సో స్కీమ్స్ కూడా చెప్తున్నారు. అది పెద్ద పాత గుడి, మనకు కొంచెం అడ్వర్టైజ్ కూడా వివరంగా చెప్తాం. అన్ని చెప్తాను వివరంగా, అందుకే ఈ బుక్ అయితే 30 years 29 years స్టార్ట్ చేసాం. ఈ బుక్ కొంచెం ఇంకా అప్పుడు ఇట్లా ఉండేది, 12 months ఉండేది అప్పుడు. ఇప్పుడు 4-5 years నుంచి అందరు వచ్చి 11 months చేశారు. 11 months చేశారు కాబట్టి మేము 11th month కూడా ఇప్పుడు కొత్తగా చేసి ఇంట్రొడ్యూస్ చేసి చేస్తున్నాం. 10 months కే ఇస్తున్నాం. ఇప్పుడు 10 months కంప్లీట్ అయితే 11th month బోనస్ కల్పిస్తున్నాం. మీరు ఇస్తున్నాం ఎందుకంటే 30 years అయిందని చెప్పి ఇద్దామని చెప్పి బోనస్ ఇట్లా
1 మంత్ తగ్గించేస్తున్నాం. బయట షాపుల్లో 11 నెలలు కడితే 12వ నెల ఇస్తారు. జిఎస్టీ కూడా వేస్తారు అక్కడ. ఇక్కడ మేము ఏంటంటే జిఎస్టీ వేయడానికి కారణం ఏంటంటే వేయట్లేదు జిఎస్టీ మేము. స్కీమ్ కట్టించుకున్న దగ్గర జిఎస్టీ లేదు, మేకింగ్ ఛార్జ్ కూడా లేదు. జిఎస్టీ ఎందుకు వేయట్లేదు అని కూడా ఎవరిని ఇవ్వాలి, మళ్ళీ అడుగుతారు ఎందుకు వేయట్లేదు అంటే మీకు క్వశ్చన్ అవుతుంది. చెప్పండి, జిఎస్టీ ఎందుకు వేయట్లేదు? వెండి బంగారం రూపంలో కొంటాం, ఆల్రెడీ మాకు కలిసి వస్తుంది జిఎస్టీ. కస్టమర్ కి జిఎస్టీ వేయట్లేదు. సో లాభమైన నష్టమైన వాళ్ళే వేసుకుంటున్నారు, కస్టమర్ ని సాటిస్ఫైడ్ చేస్తున్నారు. ఇక్కడ మేకింగ్ ఛార్జ్ కూడా లేదు. మేకింగ్ ఛార్జ్ కూడా లేదు. సూపర్. కలిపింది బోనస్ 20,000 కడితే 20,000 ఇస్తున్నాం. ఓకే, 20,000 కడితే 20,000, 50,000 కడితే 50,000 అట్లా. ఎంత కడితే అంత. మంత్లీ స్కీమ్ ఇది బాగానే. ఇప్పుడు ఈ రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు వచ్చి కడుతున్నారు. దీనిలో ఇంకో పాయింట్ ఏంటంటే ఏ నెల కన్నా రేట్ రాస్తున్నాం. ఇంత ముందు లేదు ఇది. 20,000కి ఎంత వస్తుందో ఆ రేట్ ప్రకారం బంగారం ఇస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఫైనల్ కి వచ్చేసరికి 1,00,000 రూపాయలు స్కీమ్ కంప్లీట్ అయితే 1,00,000 రూపాయలకి ఎంత అంటే ఆ టైం కి రేట్ ఇస్తారా? ఆ టైం కి గోల్డ్ ఎంత ఉందో అంత ఇస్తారా? మొత్తం కట్టినప్పుడు 1,00,000 రూపాయలకి టోటల్ అయింది అనుకోండి, వాళ్ళు కస్టమర్ సైడ్ అది వాళ్ళ ఇష్టం. రేట్ రాయమంటే ప్రతి నెల రాస్తాం గడిలో, లేదు లాస్ట్ లో తీసుకుంటాం ఆ రేట్ ఇవ్వమంటే ఆ రేట్ ఇస్తాం. 2 చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వాళ్ళకి నాకు 1,00,000 రూపాయలు మీ దగ్గర స్కీమ్ కంప్లీట్ అయింది. సో మీరు నాకు ఇచ్చే గోల్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇందాక చూపించిన నెక్లెస్ 1,00,000 రూపాయలకి సరిపడా. సో నాకు ఈ రోజు ఉన్న రేట్ కి ఇస్తారా గోల్డ్, లేకపోతే స్టార్టింగ్ నేను ఎప్పుడైతే కట్టినో ఆ రేట్ కి ఇస్తారా? స్టార్టింగ్ రేట్ కి అంటే అది ఇవ్వం, అట్లా ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఏంటంటే అందరూ రేట్లు పెరుగుతుందని చెప్పి మంత్లీ రేట్ రాపించుకుంటున్నారు. 20,000కి ఎంత బంగారం వస్తే అంతే రాపించుకుంటున్నారు. ఈ రోజుకి ఎంత బంగారం వస్తే అంత బంగారం. అంటే ఈ రోజుకి 1,00,000 ప్రతి నెల అది కంప్లీట్ చేసి యావరేజ్ చేసి ఇస్తాం. ప్రతి నెల వస్తుంది కదా, ఒక నెల ఎక్కువ వస్తుంది, ఒక నెల తక్కువ వస్తుంది. ఇప్పుడైతే తక్కువే వస్తుంది రేట్ పెరగడం వల్ల. తగ్గింది అనుకోండి వాళ్ళకి కస్టమర్ కి ఎక్కువ వస్తుంది. కానీ బంగారం తగ్గే రేట్ అయితే సూచనలు కనిపించట్లేదు కాబట్టి ఈ రోజుకి 1,00,000 రూపాయలు అయితే ఈ రోజుకున్న రేటు 1,00,000 రూపాయలకి ఎన్ని గ్రాములు అయితే ఉందో అన్ని గ్రాములే ఇస్తారు. ఓకే, నైస్ అండి, చాలా బాగా చెప్పారు. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లలిత జ్యువెలర్స్ అనేటువంటిది ఎంత ఫేమస్ అయిందంటే ఆయన జ్యువెలరీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. డబ్బులే ఊరికే రావాలి, అవసరం లేదు, యాంకర్స్ అవసరం లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లే పెద్ద పెద్ద షోరూమ్స్ లోని హీరోయిన్స్ ని పెట్టి అడ్వర్టైజ్ చేస్తారు. కానీ డబ్బులే ఊరికే రావన్న డైలాగ్ తో గుండు బాస్ గా అయిపోయారు లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ గారు. ఈ మధ్య ఆయన ఒక్కొక్క మోసం బయటపడుతుంటే ఔరా అని అనిపిస్తుంది. సో ఆయన గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది ఆయన మెథడ్, ఆయన ప్రాసెస్ ఎలా ఉందో ఆయన ఇష్టం, మనం ఏం చెప్పలేము. అంటే కష్టపడి పైకి వచ్చాను, మా అమ్మగారి 4 గాజులు అవి అందరూ చెప్తారు. కష్టపడి పైకి వచ్చారు ప్రతి వాడు చెప్తాడు, రాజకీయ నాయకుడు చెప్తాడు, అందరూ చెప్తారు. పైకి వచ్చిన వాళ్ళు అందరూ అదే చెప్తారు మాట. రావచ్చు, కష్టపడి రావచ్చు, తప్పులేదు. పైకి వచ్చినాక డబ్బు వచ్చినాక అహం పెరుగుతుంది. ఇంకా కావాలి అనే అహం పెరుగుతుంది. సో ఇప్పుడు ఆయన ఏంటంటే 2016 నుంచి 2017 వరకు ఆయన జిఎస్టీ కట్టింది 56,000 కోట్లు కట్టానని ప్రజలకి ప్రకటించుకున్నాడు. మొన్ననే మన తెలంగాణ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 56,000 కాదు, కేవలం 40,000 మాత్రమే కట్టాడు. 40,000 మాత్రమే కట్టారు. 15.3 కోట్ల రూపాయలు ఎక్కడ ఎగ్గొట్టారని ఆయన మీద సమన్లు జారీ చేశారు. సో ఈ మోసం ఎక్కడ జరిగింది, గోల్డ్ లో కూడా చాలా మోసాలు జరుపుతున్నారని చెప్పి చాలా మంది కస్టమర్స్ ఇప్పుడు ఆయన మీదకి వస్తున్నటువంటి ఒక వాదన అన్నమాట. సో దీని మీద ఒక గోల్డ్ షాప్ అధినేతగా మీరు ఎలా స్పందిస్తారు? అది వాళ్ళ ఇష్టం అండి, మనం ఏం చెప్పలేము. వాళ్ళ మెదడులు ఎలా ఉన్నాయో అలా ఫాలో అవుతున్నారు. వాళ్ళకి ఇచ్చే సలహాదారులు ఎవరున్నారో వాళ్ళ ద్వారా కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఫైనల్ గా మీరు ప్రజలకి బంగారం విషయంలో ఫైనల్ గా మీరు చెప్పదలుచుకున్నటువంటి కొన్ని విషయాలు. అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా అవుతాయి, ప్రతి దానిలో ఇస్తున్నాడు కదా, బ్యానర్ సీట్ లో ఇట్లా. నువ్వు ఒక ట్యాక్స్ గురించి చెప్పావు, అది ఇంకా డీప్ గా తీస్తే చాలా రావచ్చు, అనేక విషయాలు రావచ్చు. మనకి ఇప్పుడు తెలుస్తున్నాడు గోల్డ్ లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి, రాగి పెట్టేసి అమ్ముతున్నారు, ప్లాస్టిక్ కూడా కలుపుతున్నారు అని ఒక వదంతి. ప్లాస్టిక్ కలపడం అనేది ఉండదు, ప్లాస్టిక్ గాజులోనే పుడుతుంది అది. అది ఒకసారి చెప్తాం, అది పైన పెట్టేదా లోపల కరగదు. బంగారం ప్లాస్టిక్ బంగారంలో కరగదు.
ఓకే పెడతాం లోపల, అంతేగాని అది క్వశ్చన్ కాదు. ఓకే ఇట్లా ఉంటే చూపిస్తా, అందుకే మీరు వస్తేనే అవన్నీ రూమర్స్ అంటారు. ఇట్లా పెడతాము. ఇది కస్టమర్ వంగిపోకుండా ఉండడానికి ఇట్లా పెడతాం. ఇది ప్రెస్ అవ్వకుండా ఉండడానికి ఉంటది. ఇలా ఇది ఉంటది ప్లాస్టిక్. బంగారంలో లైట్ వెయిట్ అయినప్పుడు ప్లాస్టిక్ పెడితే వంగిపోకుండా ఉండడానికి పెడతాం. కానీ బిల్లింగ్ చేసినాకనే పెడతాం. ఎవరైనా అంతే, గాజులు వెయిట్ చూపించి బిల్లింగ్ చేసిన తర్వాతనే పెడతారు. ఎవరు పెట్టినా అంతే. ఇదైతే అపోహ మాత్రమే. ఇది ఇలా ఇప్పిస్తాం. ఇది పెట్టే ఇది కూడా వర్కర్ దగ్గర పోయి మేమే పెడతాం. మళ్ళీ వాళ్ళ 150 పెడుతుంది. ఇట్లా చూసావా, మళ్ళీ తీస్తాం. ఇలా పెడతాం. ప్లాస్టిక్ దాని అపోహ అంతే. చేస్తే బిల్లింగ్ చేయొచ్చు. ఇట్లా పెట్టి వేస్టేజ్ చూపించి మోసం చేస్తుంటే సో మరి కిరణ్ కుమార్ గారి మీద వస్తున్నటువంటి లోపల ఏమైనా పెట్టింటాడేమో. రాగిది లోపల పెట్టొచ్చు గాజుల్లో. అదే రాగి వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇలాంటి మోసాలు బయటకు వస్తున్నాయి. ఆయన అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే స్వభావం ఉంటేనే వ్యాపారంలో రాణిస్తారని మీ ఉద్దేశమా? అంతేనంటారా? మౌనమే అంగీకారం మాట ఉంది. సో ఆయన ఏంటంటే నేనేం మోసం చేయట్లేదు, నాకు ఒకళ్ళిద్దరు చెప్పింది అనమాట. అంటే ఎదుగుతున్న కొద్ది కూడా రాళ్ళు వేస్తూనే ఉంటారు కదా అని చెప్పి ఆయన ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్. దాని గురించి మీరేమంటారు? ఇదంతా ఒక ప్రాసెస్ అండి. అది ఒక బిజినెస్ లో కదా ప్రాసెస్ అంతే. అంటే దెబ్బ కొట్టాలనా? ఆయన్ని దెబ్బ కొట్టాలనా? దెబ్బ కొట్టేది ఎవరు కొడతారు, ఎవరు కొట్టరు. అంత షాపులు అన్ని ఒకేసారి ఇంత పెట్టుబడులు పెట్టి చేయాలంటే ఎంత కావాలి మనీ, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అది వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధం, మనకేం లేదు. సో ఫైనల్ గా మన ప్రేక్షకులకి గోల్డ్ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ స్టేట్మెంట్ చెప్పేసి. గోల్డ్ విషయం చూసి జాగ్రత్తగా తెలిసిన దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మెయిన్ అడ్వర్టైజ్మెంట్లకు మోసపోవద్దు, యూట్యూబ్ లో వచ్చే రేట్లకు మోసపోవద్దు. సో ఇది సో హాల్ మార్క్ ఉందా లేదా చూసి తీసుకోవాలి. హాల్ మార్క్ మెయిన్ అంటారు. ప్యూరిటీ టెస్టింగ్ ఉంటే సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే. సో ఇది సో చూసారు కదండి. మరి వినాయక్ నగర్ లో ఉన్నటువంటి రాఘవి జ్యువెలర్స్ అధినేత శ్రీ హర్నాథ్ బాబు గారి యొక్క ఇంటర్వ్యూని. సో ఇప్పుడున్న రోజుల్లో బంగారం రేటు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బంగారం కొనడంలో మోసపోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే హాల్ మార్క్ ఉంటేనే బంగారం తీసుకోవాలి, అలాగే ఇటువంటి విషయాలు అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోవద్దు, మీకు ఎక్కడైతే నమ్మకస్తులైనటువంటి బంగారం షాప్ ఉందో అక్కడే తీసుకోవాలి అన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక మంచి అవగాహన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.